హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవీస్ థాట్స్. మనం ఈరోజు ఈ వీడియోలో మిథున రాశి వారి యొక్క జాతక ఫలాలు 2024 సంవత్సరంలో ఎలా ఉన్నాయనేది ఈ రోజుకి మన వీడియో అనమాట. సో నేను ఆల్రెడీ వృషభ రాశి గురించి కూడా నేను లాస్ట్ వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్లేస్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. 2024 సంవత్సరం మిథున రాశి వారికి అయితే ఖర్చులు అయితే చాలా అధికంగా ఉన్నట్లు మనకి 2024 సంవత్సరంలో అయితే చెప్తుందండి. అలానే మనకి వీరికి అధిక ఖర్చులతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. అలానే ఉద్యోగ వ్యాపారాలలో కూడా భయ ఆందోళన అయితే చాలా ఎక్కువగా ఉన్నట్లు మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం చాలా సింపుల్గా మనకి ఎంతవరకు కాన్ఫర్మేషన్ అంతవరకు మీకు కరెక్ట్గా నేను అందిస్తాను. సో నెక్స్ట్ మనం మిథున రాశి వారికి ఈ 2024లో ప్రేమ జీవితం అనేది ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూద్దాం. 2024 సంవత్సరంలో మిథున రాశి వారికి ప్రేమ జీవితం అయితే అనుకూలిస్తుందండి. ప్రేమ వ్యవహారాలలో కొన్ని చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా కానీ వీరికి ఈ సంవత్సరం చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ వీరి యొక్క ఆర్థిక విషయాలు, ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వీళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదని చెప్పుకోవచ్చు మనం. జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మిథున రాశి వారికి కలిసి వచ్చినప్పటికీ కూడా ఇక మే నుండి వీరికి ఖర్చులు అయితే అధికంగా ఉన్నట్లు మనకి ఇక్కడ చూపిస్తుంది. అలానే అనవసరమైన ఖర్చులు వీరు చాలా నియంత్రించుకోవాలండి. అలానే ఆర్థిక సమస్యలు, బాధలు వీరిని బాగా ఇబ్బంది పెడుతుంటాయి. ఇక వ్యాపారస్తులకైతే ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి. అప్పుల బాధలు కూడా అధికంగా ఉన్నట్లు మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇక నెక్స్ట్ వీరి యొక్క కెరియర్ ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు చూద్దాం. వీరి యొక్క కెరియర్ చూసుకున్నట్లయితే మనకి కొంచెం ఆటుపోట్లు అయితే అధికంగా ఉంటాయి. అలానే వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో వీరికి రాజకీయ ఒత్తిళ్లు, సమస్యలు ఏర్పడతాయి. ఇక నిరుద్యోగులకైతే ఉద్యోగం రావడంలో ఇబ్బందులు అయితే కలుగుతాయన్నమాట. ఇక ఉద్యోగస్తులకి రాజకీయ ఒత్తిళ్లు, పని ఒత్తిళ్లు, ఇబ్బందులు అయితే కలిగిస్తాయి. సో వీళ్ళు దక్షిణామూర్తి స్వామిని పూజించడం అయితే చాలా మంచిది. ఇక నెక్స్ట్ ఈ రాశి వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. వీరి యొక్క ఆరోగ్య పరిస్థితి మనం చూసుకున్నట్లయితే వీరికి అనారోగ్య సమస్యల నుంచి అయితే అంటే ఆల్రెడీ హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళైతే ఈ సంవత్సరం వాటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి అయితే ఇప్పుడు మనకు కనిపిస్తుంది. సో వీరికి ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్లయితే ఒక 70% బాగానే ఉన్నట్లు మనకి ఇక్కడ ఈ సంవత్సరం అయితే మంచిగానే ఉంటుందండి వీరికి. ఇక నెక్స్ట్ వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. మిథున రాశి వారు 2024 సంవత్సరంలో మరింత శుభ ఫలితాలు పొందాలనుకుంటే మాత్రం దక్షిణామూర్తి స్వామిని పూజించాలి. బుధవారం రోజు దక్షిణామూర్తి స్తోత్రం, విష్ణు సహస్రనామం వంటి పారాయణం చేయాలి. ఇక గురువారం రోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు అయితే కలుగుతాయి. సో ఇదండి మెయిన్. ఇంకా మిథున రాశి వారి యొక్క 2024 రాశి ఫలాలు ఎలా ఉన్నాయనేది ఈ వీడియో అనమాట. సో మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.